అంటే ఇక్కడ ఈ రోడ్స్ అన్నీ ఇరుకుగా ఉన్నాయి కనుక జనాభా ఏదైతే ఇక్కడ వస్తారో వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు ఎటువంటి స్థలం లేకుండా తయారవుతుంది ఇరుకుగా. సో అటువంటి సందర్భాల్లో జేబు దొంగలు వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. కొన్ని చైన్ స్నాచింగ్స్ కూడా జరుగుతాయి. షీ టీమ్స్ కూడా మేము యాక్టివేట్ చేస్తున్నాము. ఆ మహిళల్ని వేధించే కార్యక్రమాలు కూడా ఈవ్ టీజర్స్ని పట్టుకోవడం ఇదంతా కూడా మేము యాక్టివేట్ చేస్తున్నాము. సిసిఎస్ పరంగా క్రైమ్ టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాం మఫ్టీలో. వారు యాక్టివ్గా ఉండి ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో స్నాచర్స్ కానివ్వండి, లేకపోతే దొంగతనాలు చేసే హెచ్బి ఒఫెండర్స్ కానివ్వండి, వాళ్ళందరిపైన నిఘా పెట్టి వారు ఉన్నారా లేదా, ఇంట్లో ఏం చేస్తున్నారు ఈ మధ్య అనేది నిఘా పెంచుకున్నాం. సో తప్పకుండా దాని గురించి మేము దొంగతనాలు నివారించడానికి ఈ టీజింగ్, మహిళల్ని వేధించే కార్యక్రమాలు ఏదైతే చేస్తారో వారిని నివారించడానికి మేము అన్ని చర్యలు మేము గట్టిగా. సార్, శోభయాత్రలో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉంటున్నారు సార్? మొత్తం సిటీ పోలీసు 17,000 మంది దీంట్లో తప్పకుండా నిమగ్నమై ఉంటారు. ఎందుకంటే ప్రతి జోన్లో ఒక 20 నుండి 30 ప్రొసెషన్స్ వచ్చి ఇక్కడ కలుస్తాయి. లోకల్ ఏరియాలో కూడా ప్రొసెషన్స్ తిరుగుతూ ఉంటాయి ప్రతి జోన్లో కూడా. అదే కాకుండా పక్కకున్న రాచకొండ కమిషనరేట్ మరియు ఈ సైబరాబాద్ కమిషనరేట్ నుండి కూడా కొన్ని ప్రొసెషన్స్ వచ్చి ఈ మెయిన్ ప్రొసెషన్లో కలుస్తాయి. సో ఇవన్నీ మేము కోఆర్డినేషన్ ద్వారా ఒక 18,000 మంది ఏపీఎస్ టీఎస్ఎస్పీ ప్లాటూన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిప్లాయ్ చేసి మేము దాదాపు 20,000 మందితో ఈ బందోబస్తు నిర్వహిస్తాం. టోటల్ 6.2 కిలోమీటర్స్ ఇది ఈ రూట్ ఉంది. ఈ రూట్లో మొత్తం బందోబస్తు ఉంటుంది. సమస్యాత్మకమైన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ముఖ్యంగా మెయిన్ మాకు పాయింట్ సిద్దింబర్ బజార్ మాస్ దగ్గర ఉన్న క్రాస్ ఓవర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా జనం అక్కడ బాగా పెద్ద ఎత్తున గుమిగుడతారు. వాళ్ళు వచ్చి జమ అవుతారు అక్కడ స్పీచెస్ వినడానికి. మిగతా రోడ్స్ అంతా కూడా వెల్కమ్ స్టేజెస్ ఉంటాయి, స్పీచెస్ ఉంటాయి. కానీ కొన్ని ఎక్కడైతే నారో స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా టర్నింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము గుర్తించి దాదాపు 5 ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా మేము ఆ వెహికల్స్ టస్కర్స్ అన్నీ తిరిగే విధంగా ఉన్నాయా లేవా అనేది చూసుకొని ఈ బందోబస్తుని మేము నిర్వహిస్తాం.